SARS-CoV-2 అనేది మేజర్‌గా ఇప్పుడు కోవిడ్-19 డిసీజ్ కలుగజేసే కరోనా వైరస్. ఈ కరోనా వైరస్‌ని ల్యాబ్‌లో సింథసైజ్ చేశారా? అంటే కృత్రిమంగా తయారు చేశారా? లేదా న్యాచురల్‌గా ఇది యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్‌కి అడాప్టేషన్ ప్రాసెస్ ద్వారా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల గనుక ట్రాన్స్‌ఫర్ అయిందా? అనేది చాలా పెద్ద క్వెషన్‌గా మారిపోయింది. SARS-CoV-2 అనేది ల్యాబ్‌లోనే సింథసైజ్ చేశారు అనడానికి చాలా పెద్ద ప్రూఫ్స్‌ని ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ ఒకటి పబ్లిష్ చేసింది నిన్న. దాంట్లో మనం మేజర్‌గా గమనిస్తే ఏముంటుంది అని ఒకసారి చూస్తే చైనీస్ హెల్డ్ టాక్స్ ఆన్ బయో వెపన్ బెనిఫిట్స్. జీవ ఆయుధాల యొక్క ఉపయోగాలని 2015లోనే చైనీస్ మిలిటరీ చర్చించినట్టుగా దీంట్లో రాసుకొచ్చారు. జూ డిజాంగ్ అనే ఒక పర్సను 2015లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి చాలా ఈ కరోనా వైరస్ గురించి రీసెర్చ్ చేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని, అంటే మేజర్గా దీన్ని ఫారెన్ ట్రూప్స్ మీద ఎలా ఉపయోగించవచ్చు, వరల్డ్ వార్ 3 వచ్చినప్పుడు ఈ బయో వెపన్స్తో అటాక్ చేయటం ఎలాగూ, ఇది ఏ కండిషన్స్లో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఇది విండ్ డైరెక్షన్ ఎటుంటే అటు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర్టికులర్ విండ్ డైరెక్షన్ అవసరం. దాంతోపాటు సైకలాజికల్ ఎఫెక్ట్ని కంట్రీస్ మీద బాగా రుద్దటంతో పాటుగా ఎకనామికల్గా కంట్రీస్ని బ్రేక్ డౌన్ చేయటం ఎలా, దాంతోపాటు ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి ఈ కరోనా వైరస్ వల్ల, పీపుల్లో ఫియర్ ఎలా వస్తుంది, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని చైనీస్ మిలిటరీ అఫీషియల్ అయిన జూ డిజాంగ్ అనే అతను డైరెక్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా, మేజర్గా చైనీస్ మీడియాలో 2-3 సార్లు పెద్ద ఇంటర్వ్యూలు ఇచ్చినట్టుగా కూడా 2015లో మనకు అర్థమవుతుంది. ఆ 2015లోనే కరోనా గురించి మాట్లాడినట్టు 5 సంవత్సరాల కన్నా ముందే కరోనా గురించి ఇంతగా ఈ డాక్యుమెంట్ మాట్లాడేసరికి ఇది ల్యాబ్లో సింథసైజ్ చేసిన వైరస్ అనేది మేజర్గా డౌట్ వస్తుంది. ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. చైనీస్ మిలిటరీ సైంటిస్ట్ డిస్కస్డ్ ద లాంగ్ టర్మ్ సైకలాజికల్ డ్యామేజ్ ఆఫ్ బయో వెపన్స్. దీర్ఘకాలికంగా ఈ జీవ ఆయుధాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి విపత్తులు ఆయా దేశాల మీద కలుగుతాయి అనే దాని గురించి మాట్లాడారు. ముఖ్యంగా వరల్డ్ వార్ 3 వస్తే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్లో మేజర్గా న్యూక్లియర్ కెమికల్ అటాక్స్తో పాటుగా బయో వెపన్తో అటాక్ చేయడం అనేది చాలా ఈజీ, చాలా ఖర్చు తక్కువతో కూడుకున్నది అని కూడా వీళ్ళు ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారనమాట. చాలా లో కాస్ట్ పడుతుంది బయాలజికల్ ఎఫెక్ట్ కానీ. అయితే సార్స్ వైరస్ని వెపనైజ్ చేయటం గురించి ఈ డాక్యుమెంట్లో మేజర్గా మాట్లాడారు, వెపనైజింగ్ సార్స్ కరోనా వైరస్ అని. మేజర్గా ఏం చెప్పుకొని వచ్చారంటే దీంట్లో ఈ సైంటిఫిక్ ఫీల్డ్స్లో, అంటే బాగా సైంటిఫిక్ ఫీల్డ్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఈ డెవలప్ అయ్యే పరిణామ క్రమంలో చైనా కూడా హైయెస్ట్గా బయాలజికల్ వెపన్స్తో అటాక్ చేయగలిగే అంత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బయాలజికల్ ఏజెంట్స్ అయిన వైరస్, బ్యాక్టీరియాని ఓన్గా సింథసైజ్ చేసి వాటిని ఎక్కడ భద్రపరచుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి అనే టెక్నాలజీస్లో బాగా ఇంప్రూవ్మెంట్ సాధించింది. వాటిని ఫ్రీజ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్గా, డ్రై మైక్రో ఆర్గానిజమ్స్గా మార్చి స్టోర్ చేసుకునే పాసిబిలిటీసు, ఈ బయాలజికల్ ఏజెంట్స్ని స్టోర్ చేసే క్యాపబిలిటీస్ చైనాకు ఉన్నాయని ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు. తర్వాత ఏరోసైలైజ్ అంటారు, అంటే సింపుల్గా ఏదైనా బయాలజికల్ వెపన్ని అటాక్ చేసినప్పుడు ఫారెన్ ట్రూప్స్ మీద లేదా అదర్ కంట్రీస్ మీద ఇది గాలి ద్వారా వ్యాపించేటట్టు చేయటం ఎలాగూ అనేది కూడా ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు. తర్వాత మేజర్గా బయో వెపన్స్ అటాక్స్ ఆర్ ద బెస్ట్ కండక్టెడ్ డ్యూరింగ్ నైట్ అండ్ క్లౌడీ వెదర్ బికాజ్ ఇంటెన్స్ సన్లైట్ కెన్ డ్యామేజ్ ద ప్యాథోజన్స్. డైరెక్ట్గా నేను మాట్లాడేది ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్. బయో వెపన్స్ని ఎప్పుడు అటాక్ చేయాలో కూడా చెప్తున్నారు, నైట్ కండిషన్స్లోను. అంటే మేజర్గా ఈ వైరసెస్ని అదర్ కంట్రీస్ మీద వెపన్స్తో అటాక్ చేయాలంటే ఈ బయాలజికల్ వెపన్స్తో నైట్గా, తర్వాత చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఈ ప్యాథోజన్స్తో అటాక్ చేయొచ్చు, ఎందుకంటే ఇంటెన్స్ సన్లైట్ ఈ ప్యాథోజన్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి వీళ్ళు ముందే బయాలజికల్ వెపన్స్ని ఎప్పుడు అటాక్ చేయాలి, ఏ సమయంలో అటాక్ చేయాలో కూడా ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు. తర్వాత ఏ స్టేబుల్ విండ్ డైరెక్షన్ ఈజ్ డిజైరబుల్ సో దట్ ద ఏరోసాల్ కెన్ ఫ్లోట్ ఇన్ టు ద టార్గెటెడ్ ఏరియాస్. ఒక పర్ఫెక్ట్ విండ్ డైరెక్షన్ ఉంటే ఏరోసాల్ పార్టికల్స్, అంటే గాలిలో ఉన్నటువంటి పార్టికల్స్, వైరస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పర్టికులర్ విండ్ డైరెక్షన్ ఉన్నప్పుడు చాలా ఈజీగా అదర్ కంట్రీస్ మీద వీటితో అటాక్ చేయొచ్చు అంటున్నారు. అంటే వీళ్ళకి ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ ఉందో మనకు అర్థమవుతుంది. తర్వాత లార్జ్ స్కేల్ బయో వెపన్స్ని అటాక్ చేసినప్పుడు డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్, హ్యూమన్ క్యాజువాలిటీసే కాదు, మనుషులు చనిపోవటమే కాదు, ఇండైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఉంటాయి అని చెప్తుంది. ఏంటంటే హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది ఆ కంట్రీది. ఇప్పుడు మన పరిస్థితి అదే కదా. తర్వాత బయాలజికల్ వెపన్స్తో అటాక్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ ఎఫెక్ట్సే కాదు, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ వైరస్ని
డిస్ట్రాయ్ చేయడానికి మనం బాడీలోకి యూజ్ చేసే స్టెరాయిడ్స్ కానీ, బాడీలోకి యూజ్ చేసే మెడిసిన్ కానీ లాంగ్ టర్మ్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద హ్యూజ్ బర్డెన్ చూపిస్తుందని చెబుతున్నారు. దాంతోపాటు ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి సో పర్టికులర్గా చైనాకి మంచి పొజిషన్ వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇది వాళ్ళ మేజర్ వెనకాల ఉన్నటువంటి ప్రొలాంగ్డ్ స్ట్రాటజీగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎక్స్ప్లోజన్స్ లేదా మిగతా అదర్ అటాక్స్ కన్నా చాలా తక్కువ ఖర్చుతో ఇది అదర్ కంట్రీస్ని వీక్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని కూడా ఈ డాక్యుమెంట్లో మేజర్గా మెన్షన్ చేశారనమాట. సో దాంతోపాటుగా మేజర్గా మనం గమనిస్తే ఎందుకు ఇది సింథసైజ్ చేసిన వైరస్, ఈ డాక్యుమెంట్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కరోనా వైరస్ గురించి 2015లోనే వీళ్ళకి అర్థమైంది. సింథసైజ్ చేసిన వైరస్ కాకపోతే, ఒకవేళ వీళ్ళ దగ్గర యాంటీడోట్ కనుక లేకపోతే, చైనాలోని కొత్తగా తెలిసింది ఆ వైరస్ ఉందని. తెలిసినప్పుడు ఎంత స్ప్రెడ్ అవ్వాలి? ఇప్పుడు మనకు అన్నీ తెలిస్తేనే స్ప్రెడ్ కాకుండా ఆపలేకపోతున్నాం. అప్పుడు కొత్తగా తెలుసు, అయినా కానీ వాళ్ళు ఆపగలిగారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, చైనీస్ మిలిటరీస్లో కానీ, చైనీస్ అఫీషియల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో కానీ ఏ హయ్యర్ అథారిటీ పర్సన్కి కూడా కరోనా వైరస్ అటాక్ కాలేదు. అటాక్ అయినా వెంటనే తగ్గిపోయింది. అంటే యాంటీడోట్ వాళ్ళ దగ్గర ఉందా? సో అనే క్వశ్చన్ని ఇది ఎక్కువగా మనకి చూపిస్తుంది. ఒకవేళ యాంటీడోట్ లేకపోతే కన్ఫామ్గా మన ఇండియాలో కూడా చూసాం, మేజర్ ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ చనిపోయారు. కానీ చైనాలో ఉన్నటువంటి ఏ ఫేమస్ పర్సనాలిటీ కూడా కరోనా వైరస్తో చనిపోలేదు. సో ఇది ఒక మనకి మేజర్గా డౌట్ని తీసుకొస్తుంది. సో హెల్త్ కేర్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయడంతో పాటుగా ఇండైరెక్ట్ ఎఫెక్టివ్ సైకలాజికల్గా హ్యూమెన్స్ని ఒక సైకలాజికల్గా ఎఫెక్ట్ బాగా పడుతుంది ఉమెన్ మీద. దాంతోపాటు సాయుధ బలగాల మీద కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది. కంట్రీ కంప్లీట్గా ఎకనామికల్గా హెల్త్ కేర్ సిస్టమ్ పరంగా కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవుతుంది అనేది ఈ థియరీలో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ప్రెజర్ అంటే బయోలాజికల్ వెపన్స్తో అటాక్ చేయటం వల్ల సో ఆర్మీ మీద వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఆర్మీని టార్గెట్ చేస్తే బయోలాజికల్ వెపన్స్ వల్ల సైకలాజికల్గా వాళ్ళు వీక్ అయిపోతారు. దాంతోపాటు కాంబాక్ట్ ఎఫెక్టివ్నెస్ వాళ్ళ దగ్గర తగ్గుతుంది. సో అనే ఈ పాయింట్స్ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో మేజర్గా సైకలాజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీయటానికి ఈ బయో వెపన్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఓన్లీ హ్యూమన్ క్యాజువాలిటీసే కాదు, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ అటాక్స్ అని చెప్పింది. దాంతోపాటు పీపుల్లో మెంటల్ ఇల్నెసెస్ని పెంచుతుంది ఇది. సో సైకలాజికల్గా ఇండైరెక్ట్గా చాలా ప్రాంతాల్లో దెబ్బ కొట్టడం వల్ల పీపుల్ యొక్క మెంటల్ ఇల్నెస్ మీద బాగా పనిచేసి సో వీళ్ళ యొక్క జీన్ క్యాపబిలిటీస్ కానీ అదర్ జనరేషన్స్ ఎక్కువగా ఫియర్లో ఉండేటట్టు ఆ కంట్రీని కంప్లీట్గా సోషల్గా, కల్చరల్గా, దాంతోపాటుగా ఎకనామికల్గా బ్రేక్ డౌన్ చేయడానికి ఈ బయోలాజికల్ వెపన్స్ ఉపయోగపడతాయని ఇంత క్లియర్గా ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు. సో ఇది 2015లోనే జూ డిజాంగ్ అనే ఒక పర్సన్ దీన్ని రివీల్ చేయడం జరిగింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి అందించడం జరిగింది. ఆ పేపర్నే సో మైక్ పాంపియో పోయినసారి కూడా దీని గురించి మాట్లాడారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. సో WTO కూడా మినిమం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ చైనాని వెనకేసుకొని వస్తుంది. సో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో రీసెంట్గా ఆస్ట్రేలియా పబ్లిష్ చేసిన ఈ పేపర్ ద్వారా మనకి ఇది మేజర్గా ఈ పేపర్ని బేస్ చేసుకొని కనుక ఆలోచిస్తే ఇది సింథసైజ్డ్ వైరస్గా కానీ కనిపిస్తుంది అనేది మేజర్ క్లెయిమ్స్ చేస్తున్నారు ఫేమస్ సైంటిస్ట్. థ్యాంక్ యూ, వెల్కమ్.